ఈ కర్రీ చూస్తే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయా? ఇంకా చేపల ఫ్రై ఇది ఒక్కటే అనుకుంటున్నారా? చేపల ఫ్రైతో పాటు చేపల పులుసు, చికెన్ కర్రీ కూడా ఉంది. వీటితో పాటు ఎగ్ కర్రీ కూడా ఉంది. ఎందుకంటే నేను ఇవి తినను కాబట్టి నాకు ఎగ్ కర్రీ. ఇవన్నీ ఎందుకు చేసాము ఈ స్పెషల్స్ అంటే, మా కోడలు పుట్టినరోజు కాబట్టి. ఇంకా బర్త్డే గల్ల అయితే రెడీ అయిపోయింది, ఫోటోషూట్ చేస్తుంది, స్టిల్స్ ఎలా పెడుతుంది చూడండి. పిల్లలైతే డే టైంలో అస్సలు పడుకోలేదు, అందుకే ఇంకా బర్త్డే టైంకి ఎక్కడ పడుకుంటారో అని కేక్ అయితే కట్ చేపిస్తున్నాము. ఇక్కడ వదిన కేక్ కట్ చేస్తుంటే వదినతో పాటు మరదలిగిన కేక్ కట్ చేసింది. అంటే మా చిట్టి తల్లి ఆకర్ష కేక్ కట్ చేస్తుంది. కేక్ కట్ చేసి వీళ్ళైతే ఫ్యామిలీ ఫోటో దిగుతున్నారు. వీళ్ళ ఫ్యామిలీ ఎంత క్యూట్గా ఉందో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. మేమందరం అయితే ఇంకా బర్త్డే ముందు రోజే మా ఇంటికి వచ్చేసినాము. అందరము ఉన్నాము, నానమ్మ తాత వాళ్ళు లేరని చెప్పి వదిన అయితే వాళ్ళని గిన రమ్మని పిలిచింది, అందరం ఉన్నామని. ఇంకా బర్త్డేకి వాళ్ళగిన వచ్చేసారు. ఇంకా మా ఆకర్ష అయితే వాళ్ళ వదినకు కేక్ తినిపిస్తుంది. ఫస్ట్ అయితే అది తినేసింది, తిన్న తర్వాత లాస్ట్కి అలా వదినకు తినిపిస్తుంది. ముందు పెట్టాలా, అదే లాస్ట్ పెడుతుంది. ఇంకా లాస్ట్కు మా వంత అన్నట్టు ఇంకా మేము గిన కేక్ తినిపించేసినాం బర్త్డే గల్కి. అయితే రీసెంట్గానే మా ఆయన బర్త్డే జరిగింది కాబట్టి ఆయన బర్త్డేకి నేను లేనని చాలా ఫీల్ అయినా, అందుకే ఇప్పుడు కేక్ తినిపిస్తున్నా. కేక్ కూస్తున్నా అని తిడుతున్నాడు ఆయన. ఇక మా మర్దలు అయితే ఇప్పటి వరకు ఫోటోలు వీడియోలు తీసి ఇంకా లాస్ట్కి అయితే కూతురికి కేక్ పెట్టడానికి వచ్చింది. ఇక్కడ మా కోడలు అల్లుడు చూడండి, ఇంకా వాళ్ళ గ్యాంగ్ మొత్తము బర్త్డేకి అయితే ఇన్వైట్ చేసిర్రు.